నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎన్నికల పోలింగ్ విజయం సాధించిన టీఆర్ఎస్ ఎంఐఎం అభ్యర్థులు రేపు టీడీపీలో చేరనున్న వంగవీటి వైసీపీని ఓడించడమే తన లక్ష్యమన్న రాధ కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం పీఆర్ఓపై కత్తులతో దాడి మెరుగైన చికిత్సకై గుంటూరు తరలించిన పోలీసులు చేవెళ్ల ఎంపీ కొండా అరెస్ట్ దీక్ష భగ్నం చేసి అదుపులో తీసుకున్న పోలీసులు తీవ్రమవుతున్న వైసీపీ సీట్ల లొల్లి రావాలి జగన్ వెళ్లాలి కోన అంటూ నినాదాలు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు పోలింగ్ మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది 5 ఖాళీలకు 5గురు అభ్యర్థులతో టీఆర్ఎస్ ఎంఐఎం నామినేషన్ వేయించాయి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది మరోవైపు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్పై అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఉదయం మరోసారి ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించిన తరువాత వారితో ఓటు వేయించింది కాంగ్రెస్ టీడీపీలు ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంఐఎం అభ్యర్థుల విజయం సాధించారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటూ వికారాబాద్లో ఆయన ఈ రోజు దీక్షకు దిగారు ఈ నేపథ్యంలో ఆయన దీక్షను భగ్నం చేసి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీక్ష సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు గత 5 ఏళ్లలో జిల్లాకు ఒక్క కొత్త ఉద్యోగం కూడా రాలేదని మండిపడ్డారు 1 ఎకరానికి కూడా సాగునీటిని ఇవ్వలేకపోయారని కొండా ఆవేదన వ్యక్తం చేశారు నల్గొండలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద దారుణం చోటు చేసుకుంది మాచర్ల తరుణ్ కుమార్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి గొంతు కోసిన గుర్తు తెలియని వ్యక్తులు స్పృహ తప్పి విద్యార్థి రాత్రంతా అక్కడే పడి ఉండటంతో ఉదయం వాకింగ్కి వెళ్లిన వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు విద్యార్థి స్థానిక ప్రగతి కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు నిన్న పరీక్ష రాసిన అనంతరం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి హాస్టల్ నుండి బయటికి వచ్చిన తరుణ్పై ఈ సంఘటన చోటు చేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు హైదరాబాద్లోని జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద ఉరవకొండ బాపట్ల వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు ఉరవకొండ నియోజకవర్గం టికెట్ను శివరామిరెడ్డికి కాకుండా విశ్వేశ్వరరెడ్డికి కేటాయించడంపై ఆయన వర్గీయులు మండిపడుతున్నారు వారికి నచ్చజెప్పే ప్రయత్నాన్ని వైఎస్ వివేకానందరెడ్డి విజయసాయిరెడ్డి చేస్తున్నప్పటికీ వారు శాంతించడం లేదు విశ్వేశ్వరరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు మరోవైపు బాపట్ల టికెట్ విషయంలో కూడా వివాదం నెలకొంది సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతిని వ్యతిరేకిస్తున్న వర్గం కూడా ఆందోళనకు దిగింది రావాలి జగన్ వెళ్లాలి కోన అంటూ వారు నినాదాలు చేస్తున్నారు వైసీపీలో పలు నియోజకవర్గాల్లో 2 నుంచి 3 టికెట్ కోసం యత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో అందరినీ సంతృప్తిపరచడం పార్టీ హైకమాండ్కు కత్తిమీద సాములా మారింది మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రేపు ఆయన టీడీపీలో చేరనున్నారు చంద్రబాబుతో దాదాపు గంటన్నర సేపు చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు భేటీ సందర్భంగా వైసీపీలో తనకు జరిగిన అవమానాలను చంద్రబాబు దృష్టికి వంగవీటి తీసుకొచ్చారు ఎన్నికల్లో పోటీ చేయడం తన లక్ష్యం కాదని వైసీపీని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని రాధా చెప్పారు మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే నిర్ణయాన్ని రాధాకే చంద్రబాబు వదిలేశారు
ఇక కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం పిఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం శ్రీశైలంలోని దేవస్థానం హాస్పిటల్ తరలించగా వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సకై గుంటూరు తరలించారు. కార్యనిర్వహణాధికారి శ్రీరామచంద్రమూర్తి గారిని వారి నివాసం నందు కలిసి తిరిగి వెళ్లే సమయంలో ముగ్గురు వ్యక్తులు పిఆర్ఓ వద్దకు వచ్చి కళ్లలో కారం కొట్టి కత్తులతో దాడి చేశారు. గొడవ జరగటాన్ని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకోగా దుండగులు పరారయ్యారు. ఈ ఘటన పలు అనుమానాలకు రేకెత్తిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పట్టణ కేంద్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ నేటితో పూర్తయ్యాయి. ఇంటర్ ఎగ్జామ్స్ కి స్పెషల్ ఇన్స్పెక్షన్ నిర్వహించిన ఆర్టీఓ మీడియాతో మాట్లాడుతూ చౌటుప్పల్ కేంద్రంలో 4 సెంటర్లు ఉన్నాయి. ఈ 4 సెంటర్లో ఎగ్జామ్ ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. 8 సెంటర్స్ ఉన్నాయి. నిన్న కూడా జాయింట్ కలెక్టర్ గారు వెలుగొండ తిరగడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఇక్కడ కూడా రావాలనుకుంటా. యాక్చువల్గా రేపు వస్తామని చెప్పారు. అయితే మనకు మొత్తం ఇక్కడ మన చౌటుప్పల్ 4 సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత మోడల్ స్కూల్ ఒకటి ఉంది, గర్ల్స్ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒకటి ఉంది, ఇక్కడ మాతృ సైడ్లో ఒకటి ఉంది. మొత్తం 4 సెంటర్స్లలో ప్రశాంతంగానే ఇప్పటివరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతామని ఇక్కడ మాస్ కంటెంట్ జరుగుతున్నట్టు కానీ ఆరోపణలు లేవు. కర్నూలు జిల్లా డోన్ కొత్తపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి గ్రామం నుంచి NH44 రహదారిపై డోన్ పట్టణంకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని 2 యువకులు మృతి చెందారు. ఇందులో ఒకరు ఆర్మీ జవాన్ రంజిత్, మరొకరు బేతంచెర్ల గ్రామానికి చెందిన రవిగా పోలీసులు గుర్తించారు. పెళ్లి నిమిత్తం కొత్తపల్లి గ్రామంకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అనంతరం ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి డోన్ టౌన్ ఎస్ఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెక్టర్ ఆఫీసర్స్ తప్పనిసరిగా ఇది గమనించవలసిందిగా కోరుతున్నాము. అప్పుడు పెడుతున్నాం అన్నమాట. ఎక్కువగా మనము ఈ వీవీప్యాట్, ఈవీఎం, ర్యామ్స్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ అవి అడ్రస్ అయినట్లేదు. మనం మామూలు 6లు 7లు వాటిల్లో ఉండబట్టి కొంత లేట్ కూడా అయింది. POSSC ఉన్నాడు. తర్వాత ఇంకొకటి రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్లోని లార్డ్స్ ఒలింపియాడ్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. పిల్లలు ఆటల పాటలతో డాన్సులతో అల్లరించారు. పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమం ఎంతో ముద్దుగా అలరించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీపీ తీగల విక్రమ్ రెడ్డి, ఎంఈఓ కృష్ణయ్య, లార్డ్స్ స్కూల్ చైర్మన్ సిద్ధాల బీరప్ప మరియు టీచర్స్ పాల్గొన్నారు. స్థానిక ఎంపీపీ మాట్లాడుతూ పిల్లలు చాలా చక్కగా డాన్సులు చేశారని, మన కల్చర్ని చాలా మంచిగా చేసి చూపించారన్నారు. లార్డ్స్ స్కూల్ మన మండలంలో కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలి అని అన్నారు. యూపీపీ తీగల విక్రమ్ రెడ్డికి మరియు ఎంఈఓ కృష్ణయ్యకి స్కూల్ యాజమాన్యం సిద్ధాల బీరప్ప గారు ఘనంగా సన్మానించారు. చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీపీ విక్రమ్ రెడ్డి గారికి, మరి ఈ లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో విద్య నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులు, గౌరవ తల్లిదండ్రులు, టీచర్స్ అందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈవినింగ్ 6 నుంచి ఒక 3 యాన్యువల్ డేలు అటెండ్ అయినా, ఇది 3rd. సో ఫస్ట్ సెకండ్లో ఎప్పుడు వెళ్ళిపోదామని అనిపించింది. ఇక్కడికి వచ్చాక ఇంతకుముందు స్క్రిప్ట్ చూసినాం మనం. ఆ స్క్రిప్ట్ కావచ్చు, పిల్లల డ్యాన్సులు కావచ్చు, చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. సో మన ఇంత మంచి స్క్రిప్ట్స్ని, డాన్సెస్ని హైదరాబాద్ చైతన్యపురిలోని శ్రీ సేవా మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు మల్లేశ్వరి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, ఒకప్పుడు ఇంటిని వదిలి బయటకు రాలేని మహిళలు నేడు ధైర్యంగా సమాజంలో కీలక భూమిక పోషిస్తున్నారని, వెనుకబాటుతనాన్ని అధిరోహించి అగ్రప్రధానంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎన్ రెడ్డి కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, టీఆర్ఎస్ సీనియర్ నేత వజీర్ ప్రకాష్ గౌడ్, షీ టీం లక్ష్మి, కాలనీ వాసులు బాబురావు పాల్గొన్నారు. Wish you happy Women's Day.
ఈసీ మెంబర్స్. ఒకప్పుడు అది అమ్మో ఆడపిల్ల పుట్టిందా ఆడపిల్ల అని, అమ్మయ్య ఆడపిల్ల పుట్టింది అనే రోజులు వచ్చినాయి. చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనకి తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ అయినాక ఫస్టే మహిళల భద్రత కోసం షీటీని స్థాపించడం. కేసీఆర్ గారు మనందరికీ ఆడపిల్లలకు పుట్టినీళ్ళు ఒకటి ఉంటే షీటీ మీద పుట్టినీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఇంట్లో ఆడపిల్లలు కాలేజీ పిల్లలు కానీ బయట స్కూల్స్లో కానీ వెళ్ళిన పిల్లలకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరిగితే కూడా మన తల్లిదండ్రులు చెప్పుకోలేకపోయినా అది షీటీలో చెప్పుకోవచ్చు. అంతటి అవకాశాన్ని కల్పించారు. వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా, హాకా యాప్ ద్వారా. ఈరోజు స్మార్ట్ ఫోన్ లేని పిల్లలు లేదు, కాలేజీ పిల్లలందరికీ ఫోన్స్ ఉంటున్నాయి. చాలా క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గింది. ఇది మహిళల కోసం మనం ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మనం ఇప్పుడు గొప్పని మనం అసలు ఎందులో తక్కువ. ఎందుకంటే మహిళ ఇప్పుడు గొప్పని, మనం ఏది కాదు, ఏది లేదు, మహిళ లేదు, ఏది లేదు. మనకి ఇప్పుడు కొత్తది రోజు మన పండగనే అసలు. కానీ మనది మనకు ఇతరుల కోసం త్యాగం చేస్తాం, కానీ మనకంటూ మనకు టైం తీసుకోం. మన కోసం కొంచెం టైం కేటాయించవచ్చు. మనకే కదా ఏం కాదని ఉద్దేశం. అంటే వేరే వాళ్ళకి ఉంది అంటే మనం పరిగెత్తి చేస్తాం పని. అది మన త్యాగం, అందులో మనకున్న గ్రేట్నెస్, మన మహిళలు గ్రేట్నెస్. స్త్రీ గురించి చెప్పాలంటే, మహిళల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మన మేడం చక్కగా చెప్పింది లక్ష్మి గారు. మన కోసం ఆడపిల్లలు అంటే చాలా మంది కూడా 80% తగ్గింది, కానీ ఇంకా 20% ఉంది. మనం ఇంకా వారికి తెలియజేయాలి, ఆడపిల్ల అంటే భయం కాదు, ఆదివాసీ అన్నింటిలో ముందు, అన్ని రంగంలోనూ ముందుకుంది. మగవారి కన్నా ఎక్కువే ఉంది, వారితో సమానంగా వారికన్నా ముందే ఉంది. ఇంకా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క సృష్టి రచించబడిందంటే అమ్మ ఆదిపరాశక్తి నుంచి. ఈ యొక్క సృష్టి నుంచి మన జీవనం సాగుతున్నప్పుడు మనం గుర్తించాల్సింది ఒకటే ఒక విషయం, ఎవరైనా కానీ సృష్టికి మూలమైనటువంటి స్త్రీ పట్ల గౌరవం ఉండాలి. ఆ గౌరవం మర్యాద ఇప్పుడు కూడా నేను నా యొక్క సోదరులను కూడా గౌరవిస్తుంటాను. మరి ఈరోజు మిమ్మల్ని చూసినట్టయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కట్టు పట్టుకోవాలని కూడా చూస్తే మిమ్మల్ని శిరస్సు వచ్చి మరొకసారి అందరూ కూడా తెలియజేస్తాము. మహిళా దినోత్సవం అంటే ఒకరోజు వచ్చే కార్యక్రమం కాదు అనేది వాస్తవమే. మహిళలు ఎప్పుడు అన్ని రంగాల్లో ముందుండాలని, ఆర్థికంగా రాజకీయంగా బాగా ఎదగాలని చెప్పేసి గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ చూసిన చొరవ వల్ల చాలా వరకు మీరు ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే చట్టాలు అమలుపరుస్తారో, ఎక్కడైతే మరి చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తారో, ఆ యొక్క పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ 33% రిజర్వేషన్ ఉన్నటువంటి మైనారిటీలు ఎప్పుడైతే ఆమోదం పొందుతుందో దాని ద్వారా కూడా రాజకీయంగా అన్ని రంగాల్లో ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది. ఆ యొక్క బిల్లు మీద మీరు ఎప్పుడు కూడా అందరూ కూడా చాలా వరకు చేయాల్సిన అవసరం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చొరగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి
హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రెడ్డి ఐక్య వేదిక, ఓసీ సంక్షేమ సంఘం, వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సాధన దీక్ష చేయడం జరిగింది. రెడ్డి వైశ్య కార్పొరేషన్లు తెలంగాణలో అమలు చేయాలంటూ కేంద్రం కల్పించిన 10% రిజర్వేషన్ను ఇరు రాష్ట్రాలు అమలు చేయాలని, రెడ్డి వైశ్య కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పించి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు రైతులకు 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించేలా స్వామినాథన్ సిఫార్సు మేరకు 14 పంటలకు గిట్టుబాటు ధర కల్పించి జిల్లాకు ఒక గురుకులం ఏర్పాటు చేసి నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో సాధన దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైశ్య వికాస చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ, రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఓసీజేసీ ప్రతినిధులు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మా ఈ 2-3 సంవత్సరాల కృషి ఫలితం కానీ, మేము కష్టపడ్డది, మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నది, మరి మనం ఎలక్షన్ల ముందే మరి అన్ని పార్టీలకు కూడా మేము వెళ్ళి మెమోరాండం ఇచ్చి ఖచ్చితంగా రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రం మేము ఇవ్వడం జరిగింది. మరి మొట్టమొదటిగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెంటనే స్పందించి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి దాని వెనుక మేము ఎంపీ వినోదన్న గారితో అనేకసార్లు మేము ప్రజాప్రతినిధులం కానీ మేము కానీ వారికి వినియోగించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మరి రైతులు పడుతున్న బాధలు కానీ, రెడ్డిలు పడుతున్న బాధలు కానీ మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో మేమంతా కూడా సఫలమేమని మేము అనుకుంటున్నాం. దాని పర్యవసానమే ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు చెప్పడం జరిగింది. మరి నేను నిన్నటి రోజు మరి ఎంపీ వినోదన్న గారికి ఫోన్ చేసి మరి రెడ్డి ఐక్యవేదిక మరి వచ్చి గవర్నమెంట్ వచ్చి 3-4 నెలలు అవుతుంది, మరి ఇప్పటివరకు స్పందన లేదు, మా వాళ్ళంతా కూడా మరి ధర్నా చేద్దాం, మళ్ళీ ఒకసారి మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామని వారి మనసులో మాట చెప్పినప్పుడు నేను మరి వినోదన్నకు చెప్పాను. మరి ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా మనకంతా రెడ్డిలు కూడా మన ఎంబడ ఉన్నారు, మీరు ఏదైతే మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని ఒక నమ్మకం మీద మరి రెడ్డిలంతా కూడా మీ ఎంబడ ఉండి ఓటు వేసి మరి గవర్నమెంట్ రావడానికి వారి శాశక్తులు అందరూ కూడా కృషి చేశారు. మీరు ఇచ్చిన మాట మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని మనం వినోదన్నకు చెప్తే ఖచ్చితంగా రెడ్డి ఐక్యవేదిక, తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరియు వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో 10% రిజర్వేషన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక సాధన దీక్షని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధన దీక్షలో భాగంగా ఈరోజు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు అలాగే రైతులకు సంబంధించినటువంటి అంశంలో రైతు బీమా 5 లక్షల బీమాని వెంటనే రైతుల కోసం అమలు చేయాలి. అలాగే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి అలాగే ఈబీసీ కింద ఈడబ్ల్యూఎస్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో గతంలోనే ఒక నెల కింద హైదరాబాద్లో నితిన్ గడ్కరీ గారికి తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా చట్టం తీసుకొచ్చేందుకు వారికి కృతజ్ఞతగా ఒక అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రము మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రము రిజర్వేషన్ని 10% రిజర్వేషన్ అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పటికే వాగ్దానం చేసి ఎలక్షన్ల ముందర వాగ్దానం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారు అలాగే రెడ్డిలో ఉన్నటువంటి పేదల కోసం కావచ్చు, వైశ్యలో ఉన్నటువంటి పేదల కోసం కావచ్చు రెడ్డి కార్పొరేషన్ని వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో హామీలు ఇవ్వడం జరిగింది. మరి హామీలు పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేటువంటి నేపథ్యంలో కనీసం దానికి చట్టబద్ధత తీసుకొచ్చి ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మరి ప్రజలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణంలో ఉన్న పేదలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి ఈ సాధన దీక్ష ద్వారా మరొకసారి తెలియజెప్పడం కోసం ఒక డిమాండ్ మేము ఈ సంఘాల ద్వారా తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరి రెడ్డి ఐక్యవేదిక ద్వారా ఈరోజు
ప్రభుత్వానికి తెలపడం కోసం చేస్తున్నటువంటి సాధన దీక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తాయిలేలించడం తన్నుకొని చావండి అని కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతగా 10% రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీంట్లో ఎలాంటి శశపిషలు లేకుండా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉన్నది. మరి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల పార్లమెంట్ అభ్యర్థులకు మేము ఒకటే ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ ఎన్నికలు వచ్చి షెడ్యూల్ 18వ తారీఖు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ లోపలనే మాకు ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉందని తప్పించుకునేటువంటి నేపథ్యం ఉంటే ఇది ఎలక్షన్ కోడ్ కిందకి రాదు కాబట్టి యావత్ భారతదేశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా కొంతమంది అవాకులు చవాకులు పలికే విధంగా సుప్రీంకోర్టులో పిల్లేస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కొట్టేసింది కాబట్టి ఆ రిజర్వేషన్ని అమలు ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉన్న దాంట్లోనే ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి దానికి చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. చేయకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి వాతావరణం ఉంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా ఈ సాధన దీక్ష ద్వారా హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% రిజర్వేషన్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఎలక్షన్ల కంటే ముందు రెడ్డి వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని పాక్షిక మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. వాటిని వెంటనే అమలు చేయాలని ఈ 18 నాడు ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందో దానికంటే ముందే 4 రోజుల సమయం ఉంది. అప్పటి వరకే ప్రత్యేకంగా మరి మంత్రిమండలిన ఏదో సమావేశపరిచి ఆ సమస్యలు పరిష్కరించాలి, ఆ 10% రిజర్వేషన్స్తో పాటు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, వాటికి చట్టం చేయాలి, ప్రత్యేక నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఈరోజు 4-5 రోజులు ఎండనక వాననక నీకు ప్రతి కుటుంబం పిల్లలతో సహా నిజామాబాద్ జిల్లాలో పసుపు జైత్యాల జిల్లాకు సంబంధించిన రైతులంతా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. 2014లో కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఎంపీ గారు కవిత గారు హామీ ఇవ్వడం జరిగింది, పసుపు బోర్డు కేంద్రం ఏర్పాటు చేస్తామని. మరి 5 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ ఆ బోర్డు కేంద్రం ఏర్పాటు చేయలేరు. అది కూడా వెంటనే ఏర్పాటు చేయాలని. అదే కాకుండా ఇవాళ అగ్రకులాలంటేనే ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలు. మరి ఇలా మాకు ఎక్కడ కూడా ఆధారం లేదు, ఏదానికి కానీ ఆరోగ్య భద్రత లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, దాంతోపాటు ఇలా స్వామినాథన్ కమిషన్ 14 పంటలకు ఎంఎస్పి గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఇచ్చి రైతులను ఆదుకోవాలి. అప్పుడు ఏ ఉద్యోగాన్ని విషయంలో కానీ ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరు ఎదురు చూడరు. ఇలా రైతు సుభిక్షంగా ఉంటేనే ఇలా దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక సిఫారసు చేసిర్రు. ఆ సిఫారసు మేరకే 14 పంటలకు ఇలా గిట్టుబాటు ధర కల్పించి ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది, ముఖ్యంగా తెలంగాణ ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ల మీదనే ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేము ఏవైతే ప్రభుత్వానికి తెలియజేస్తున్నామో ఆ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి దీక్ష ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామో వాటిని 18 తారీఖు వరకు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా రెడ్లు కానీ వైశ్యులు కానీ బ్రాహ్మణ్స్ కానీ మిగతా అగ్రకులాలకు సంబంధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి చూసలేడా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎందుకని డిలే చేస్తుంది అనేది ఈ సభా వేదికంగా నేను అడుగుతున్నాను. అలాగే ఇప్పుడు మన రైతుల బీమా అనేది అది 5 లక్షలు వెంటనే అది అమలు చేయాలనేది మరి పార్లమెంటు ముందే ఎన్నికలు ఉన్నాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు ఏదైతే హామీలు చేసిండో అది తప్పకుండా దాన్ని మర్చిపోతున్నారు. మరి అది ముందే అమలు చేయాలనేది ముఖ్యమంత్రి గారి వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మన ఈ ఓసీ అనేది హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో టీఆర్టీ అభ్యర్థులు మహాధర్నా నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదలై ఏడాదిన్నర గడిచిన టీఆర్టీ నియామకాలు నేటికి భర్తీ చేయకపోవడంతో అభ్యర్థులు ధర్నాకు దిగారు. కనీసం ఇప్పటికైనా టీచర్ నియామకాలను వెంటనే చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ చైర్మన్ కోదండరాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మనం ఇంకా సాధించుకోలేకపోయినాం. ఆ ప్రయత్నం చాలా సీరియస్గానే జరగవలసి ఉంటుందని మీరు గ్రహించాలి. మీరు ఏమనుకోనంటే ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. మీరు టీఆర్టీ కాగానే మీరు ఎక్కడోళ్ళక్కడ మీ ఇంటికి పోతారు. కానీ నాకు కృష్ణన్నకు మాత్రం పంచాయతీ ఉడవదు, వీళ్ళకెళ్ళి మొదలైతూనే ఉంటుంది. మాకు కూడా ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే
ఇవి అయినాక ఎన్నికలు వస్తాయి కదా, మీరు ఊళ్ళకి చేయొచ్చు చేయలేదనే మాట ఒకటి చెప్పాలి కదా. పైసలు వంచిరి, తాగబోసిరి, ఏదో ఒకడ మన గురించి మనం ఆలోచించాలి అనే మాట మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? మీరు ఊళ్ళల్లోకి పోయినప్పుడు చెప్పాలి. బాధ్యత మీ మీద ఉంటుంది. 2 లక్షల పోస్టులు ఉన్నాయ్యా, 25,000 కూడా నింపలేదు, నాకు సెలెక్ట్ అయినాము ఇస్తలేడు. మీరు చెప్పాలి. మా జీవితం పైన పెద్ద మింగినట్టే అవుతుంది, మీరు ఆలోచన చేసి ఓటేయమనేది చెప్పాలి. పైసలు నిజానికి గవర్నమెంట్ దగ్గర 1,50,000 కోట్లు అంటే తక్కువనా? ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 70-80 కోట్ల బడ్జెట్ ఉంటేనే అబ్బా అనుకున్నాం మేమంతా. రాష్ట్రం విడిపోయినప్పుడు 50,000 కోట్లు వచ్చినా తెలంగాణ సమృద్ధిగా అభివృద్ధి చెందుతుందని సంబరపడ్డం, ఛాతి కొట్టుకున్నాం. 70,000 కోట్ల ఆదాయం వస్తే సంబరపడ్డం మేము. అటువంటిది 1,50,000 కోట్ల దాకా రకరకాల రూపకాల్లో ఆదాయం వస్తున్నప్పుడు రాష్ట్రం ఇంకెన్ని చేయొచ్చు, ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు? ఎవరు తినిపోతున్నారో అర్థమైతలేదు, కానీ పైసలు అయితే దండికి కనబడుతున్నాయి, కానీ మనకు వస్తలేవు. మేము ఆదివాసీ ప్రాంతాలకు పోతే ఆదివాసులు మాతో మాట అంటారు, ప్రభుత్వము అభివృద్ధి ఎట్లా ఉన్నది, మీకు ఏమన్నా లాభమైందా అంటే, సార్ మిఠాయి దుకాణం కాడ నిలబడ్డావా ఇప్పుడన్నా అని అడిగిండు. అంటే నిలబడ్డా, ఎందుకు నిలబడలే అన్నారు. బయటికి వెళ్ళి స్వీట్స్ కనబడాయంటే మస్తు కనబడతాయి అన్న. మధ్యాహ్నం నీకున్న వాటికి అడ్డం ఉంటుంది చూడు సార్, అగో గట్ల ప్రభుత్వం అభివృద్ధి. అవి దొరకాయి నీకు కనబడు. తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక మహిళా విభాగంలో రాష్ట్ర కార్యదర్శి విజయారెడ్డిని మాట్లాడుతున్నారు. గత 4 సంవత్సరాలుగా మేము ఏదో రకంగా నిరసన తెలుపుతూనే ఉన్నాం, కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి అసలు వినపడనట్టు లేదు. కేంద్ర ప్రభుత్వం అన్న గుర్తించి అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ కల్పించారు, కానీ దాన్ని అమలు పరచడానికి కూడా ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారో ఈ ముఖ్యమంత్రి గారికి తెలియపరచాల్సిన అవసరం ఉన్నది. ఎలక్షన్ బిఫోర్ మీరు మాకేం మాట ఇచ్చారు? రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ఊస ఎత్తలేదు. మా రెడ్డి వృత్తి రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి గారు మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన దాన్ని మాత్రమే అమలు చేయమంటాం, కొత్తది ఏం కోరిక కాదు. అది వాళ్ళ కొత్తది మనం ఏమీ ఇవ్వని అడగలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విధానాలను మరి అమలు చేయకుండా ఏ విధానాన్ని కూడా అమలు చేయకండి. కేంద్ర ప్రభుత్వంతో మనకు పని లేదు, రాష్ట్ర ప్రభుత్వం మనమే రాజ్యం ఏలుకుందాం అనుకుంటే ఆ విధంగానే ఏలుకునేటువంటి విధానాన్ని రూపొందించాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్ చేసిందో ఆ గైడ్లైన్ చేసినటువంటి విధానాన్ని కొనసాగించాలి. ఇవాళ తాను ఏమనుకుంటా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 16-17 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో నేనే పరిపాలన కొనసాగిస్తానంటుంది. కాబట్టి ఆ పరిపాలన కొనసాగించండి. అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండబడ్డటువంటి అంశాలన్నింటినీ పక్కకు పెట్టి మన నివేదికనే మనం కొనసాగిస్తామా, లేకుంటే పాత నివేదికలను ఏమైనా కొనసాగించే ఆయన వైపు ఉంటుందా? ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎన్నికల పోలింగ్. విజయం సాధించిన టీఆర్ఎస్ ఎంఐఎం అభ్యర్థులు. రేపు టీడీపీలో చేరనున్న వంగవీటి. వైసీపీని ఓడించడమే తన లక్ష్యమన్న రాధ. కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం పీఆర్ఓపై కత్తులతో దాడి. మెరుగైన చికిత్సకై గుంటూరు తరలించిన పోలీసులు. చేవెళ్ల ఎంపీ కొండా అరెస్ట్. దీక్ష భగ్నం చేసి అదుపులో తీసుకున్న పోలీసులు.
తీవ్రమవుతున్న వైసీపీ సీట్ల లొల్లి, రావాలి జగన్ వెళ్ళాలి కోన అంటూ నినాదాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.